ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, టీఎంపీవి, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సరే అండి, ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే నెక్స్ట్ అంటే ఈ వీక్ ఎండ్ కదా, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఈ వీక్ మొత్తం అబ్జర్వ్ చేశారు కదా. యాక్చువల్ గా ఏదైతే మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నామో టెక్నికల్ కరెక్షన్ ఏదైతే 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉందని చెప్పు. అదేవిధంగా టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే ఈ వీక్ అంతా కూడా మార్కెట్ ఏదైతే 26,500 పైన సస్టైన్ అవ్వలేకున్నప్పుడు ఒక 800 నుంచి 1000 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ ఉందని చెప్పాం. లాస్ట్ 4 days కూడా మార్కెట్ లో లాస్ట్ ఈ 5 sessions లో కూడా 4 sessions అయితే మాత్రం డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏదైతే 25,700 రేంజ్ లో మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా 200 నుంచి 300 పాయింట్ కరెక్షన్ ఉంది. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది డిపెండింగ్ అపాన్ వరల్డ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రంప్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద ఈ 2 రోజులు కూడా చాలా బలంగా పడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కన్సాలిడేషన్ మోడ్ ఎక్కువ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్టర్ భారీగా ఒక 5% నష్టపోవడం అయితే జరిగింది. అదేవిధంగా మెటల్ సెక్టర్ ఒక 3%, అదేవిధంగా మీడియా కానీ, ఆటోమొబైల్ కానీ, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ కానీ, బ్యాంకింగ్ కానీ మోర్ దెన్ 2% వరకు కూడా కరెక్షన్ అయితే జరిగింది. బట్ ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో మాత్రం మార్కెట్ లో ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఐటీ షేర్లు అయితే మాత్రం ఏదైతే విప్రో కానీ, టీసీఎస్ కానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ప్రధానమైనటువంటి కంపెనీస్ అన్ని కూడా మోర్ దెన్ 2% అయితే కరెక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే ఇందులో భాగంగా ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీస్ ఏదైతే పెర్సిస్టెంట్ సిస్టమ్ కానీ, కోఫోర్జ్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, ఎంఫసిస్ కానీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. కాలర్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్కారం అండి మూర్తినాయుడు గారు. నమస్కారం. నా దగ్గర ఐటీసీ 215లో 1500 ఉన్నాయి సార్. దాని మీద కొద్దిగా బ్యాడ్ న్యూస్, ఈ ఎక్సైజ్ కథ కార్ఖానా ఉంది కదా, లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి ఎన్డీఆర్ ఆటో లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే 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 అంటే యాక్చువల్ గా అయితే మీరు ఏదైతే ఎగ్జిట్ అవుతారంటారో అది కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆగితే కొంచెం మార్కెట్ లో స్టేబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తర్వాత మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అదే ఫ్రెష్ గా తీసుకోవడానికి కూడా మార్కెట్ లో ఏదైతే ఆటోమొబైల్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ కొద్దిగా వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఒక 2 weeks వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ దొరకడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. మూర్తి గారు నమస్కారం సార్. ఇది డిక్సన్ టెక్నాలజీస్ 13,000 లో తీసుకున్నానండి. అది కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఇది ఇప్పుడు కొంచెం డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం మార్కెట్ లో ఏదైతే కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. కానీ స్టాక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ స్టాక్. బట్ ఏంటంటే ప్రైస్ మీరు చెప్పినట్టుగా ఏదైతే 14,000, 15,000 దగ్గర కరెక్షన్ అయితే తీసుకుంది ఇది అక్కడి నుంచి. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ ఇంకా టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశం లేదు. ఎప్పుడైతే 12,200 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో మాత్రం ఒక 3 months నుంచి 6 months టైం అయితే పడుతుంది. కానీ మార్కెట్ లో అయితే మంచి రికవరీ వచ్చి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి సార్. సార్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో అయితే ఇక్కడ నుంచి తీసుకోవడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉన్నది. మార్కెట్ లో ఏదైతే లాస్ట్ మనకి నవంబర్ దగ్గర నుంచి చూసుకుంటే టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినప్పుడు 1,800 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయితే ఈ రోజున సుమారుగా 2,100 వరకు మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి స్టాక్ పోర్ట్ఫోలియోలో మనం హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్ అండి. అదానీ గ్రీన్ అండ్ హెరిటేజ్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ ప్రెసెంట్.
అదాని గ్రీన్, యాక్చువల్ గా అదాని స్టాక్స్ మాత్రం ఎప్పుడు తీసుకున్నప్పుడు కూడా వాటి యొక్క బిహేవియర్ చాలా హెవీ వాలటాలిటీ ఉంటుంది మార్కెట్ లోను. కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే మనం తీసుకుంటాం. కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మాత్రం అదాని గ్రీన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే యావరేజ్ అయితే చేయొద్దు. ఎందుకంటే ప్రజెంట్ అయితే 940 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇది ఏదైతే 2000 రూపీస్ దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ కూడా మార్కెట్ లో యావరేజ్ చేసినా సరే ఏదైతే 1100 పైన యావరేజ్ చేస్తే మీకు 1100 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు యావరేజ్ చేద్దరు. కానీ అదర్వైజ్ దీంట్లోనూ ఏదైనా మంచి ప్రైస్ చూసి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్ అడిగారు. హెరిటేజ్ ఫుడ్స్ లో కూడా దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా కనిపించే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవి మీరు రెగ్యులర్ స్టాక్స్ వైపు ఏదైనా ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ వైపు కానీ, ఫార్మా వైపు కానీ ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు. రవి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒకటి అనంతరాజు తీసుకోవచ్చు అండి ఇప్పుడు? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అండ్ అనంతరాజ్. ఓకే, యాక్చువల్ గా హెచ్బిఎల్ అయితే మాత్రం కంపెనీ అయితే నెంబర్ 1 కంపెనీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో మనకి ఏదైతే మీరు ఇది మార్కెట్ లో ఒక 25,000 crores కంపెనీ సార్. ఇది మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 800 నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మోర్ దాన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ప్రైస్ విషయంలో చూస్తే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై, ఇక్కడ నుంచి కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి అనంతరాజ్, ఏదైతే అనంతరాజ్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది కూడా 20,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 550 రూపీస్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ అవుతుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇక్కడ మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఒకవేళ అనంతరాజ్ గారు మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న దానికన్నా మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైనా 650 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మార్కెట్ లో ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ అయితే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి సార్ అనంతరాజ్. నెక్స్ట్ కాలర్ మంజునాథ్ చేస్తున్నారు. మంజునాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నా దగ్గర ఓఎన్జీసీ ఉంది సార్, 2000 షేర్స్ 270 లో హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలనేసి. తర్వాత సిఈఎస్సి 1000 షేర్స్ ఉంది 175 లో హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా? ఏం చేయాలి సెకండ్ చెప్పండి. సిఎస్సి సి ఫర్ కలకత్తా, ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఓకే సిఎస్సి. ఓకే ఓఎన్జీసీ అయితే మాత్రం ఇది చాలా మీకు తెలిసిందే, చాలా పెద్ద కంపెనీ. 2,90,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల కంపెనీ ఇది. మీరు ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. లాస్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ఇది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే ప్రజెంట్ ఉన్న 240 పైన అయితే ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్ లో మళ్ళీ ర్యాలీ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 230 రూపీస్ లో నడుస్తుంది. 240-245 పైన మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి సిఎస్సి ఏదైతే ఉందో ఇది ఒక 20,000 crores కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే 165 రూపీస్ రేంజ్ లో మార్కెట్ లో ఉన్నది. ఇది ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే 2% మైనస్ లో ఉంది. రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 30% మార్కెట్ లో అయితే టేక్ ఆఫ్ అయింది. ఇది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి స్టాక్, హోల్డ్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మూర్తి సార్ నమస్తే అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000+ లో ఉన్నాయి సార్, 200 షేర్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ ప్రైస్ లో యావరేజ్ చేయమంటారా అంటే 60-70 రూపీస్ డ్రాప్ అవుట్ అయింది కదా, యావరేజ్ చేయమంటారా లేదా? అలాగే కోల్ ఇండియాని న్యూ ఫ్రెష్ ఎంట్రీ అయితే ఏ లెవెల్లో ఎంటర్ అవ్వమంటారు, కొంచెం వివరంగా చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అండి మీరు దీంట్లో ట్రావెల్ అవ్వండి. ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 lakhs crores బ్యాంక్ అండి. ఇది ప్రైవేట్ బ్యాంక్స్ లో ద హైయెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ ఇది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో కొంచెం డౌన్ వచ్చే సరే దీంట్లో ఎవరేజ్ చేయడం కన్నా ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ లోనే మీరు రిమైనింగ్ ఏదైనా ఎస్బీఐ లో కానీ లేకపోతే కెనరా బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ ఇలా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ దేంట్లోనే డైవర్సిఫై చేయండి బ్యాంకింగ్ సెక్టర్ లోనే. అట్ ద సేమ్ టైం మీరు అడిగినటువంటి కోల్ ఇండియా ఏదైతే మీరు ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారో, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 400 చేంజ్ నడుస్తుంది, ఇది కూడా 2,50,000 కోట్ల బ్యాంక్ కంపెనీ అండి కోల్ ఇండియా. ఇది కూడా మార్కెట్ లో అయితే మాత్రం లాస్ట్ 5 years నుంచి కూడా 20% నుంచి 25% యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఇస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ లో అయితే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఆల్రెడీ 1 month డిసెంబర్ దగ్గర నుంచి కూడా 370 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 400 రూపీస్ లో నడుస్తుంది. మీరు ఇప్పుడు ఈ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ కోల్ ఇండియా. సార్ ఇరిడా 141 లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు.
ఎస్ యాక్చువల్లీ ఎరిడాలో లాస్ట్ 1 వీక్ నుంచి మనకి మంచి మూమెంట్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో ఒక 40,000 crores కంపెనీ ఇది. మామూలుగా రెన్యూవబుల్ ఎనర్జీ దాంట్లో 5,000 crores 10,000 crores కంపెనీస్ ఉంటాయి. ఇది వెరీ బిగ్ కంపెనీ. ప్లస్ ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 35% వరకు కూడా మైనస్ అయింది. అది ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రీసెంట్ అంటే 1 year 1.5 year అయిపో కాబట్టి అట్లీస్ట్ ఒకసారి మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత 3 years నుంచి 5 years వరకు వెయిట్ చేస్తే దాంట్లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైతే ఒక 140 or 150 పైన మళ్ళీ మార్కెట్ సస్టైన్ అవుతే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మూర్తి గారు నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు సార్? సార్ స్టాక్ నేమ్ ఏంటండి? హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్. ఓకే, యాక్చువల్ గా రెండు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో నెంబర్ 1 బ్యాంక్ అండి. అది కూడా 15 lakhs crores, చాలా హైయెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ ఇది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 1 బ్యాంకు. అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 9 lakhs నుంచి 10 lakhs crores వరకు ఉంది. రీసెంట్ గానే 1,000 rupees నుంచి టచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీరు దీన్ని సిప్ మోడల్ లో కొనుక్కున్నా సరే మీకు మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. సార్ ఐచర్ మోటార్ గురించి అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మాత్రం ఆల్రెడీ లాస్ట్ ఈ 4-5 days నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకున్నది. ఎనీ డిప్ యూ కెన్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మాత్రం. అదేవిధంగా ఇంకో స్టాక్ ఏంటంటే అడిగారు, ఐచర్ మోటార్స్ సార్. ఐషర్ మోటార్స్, ఐషర్ మోటార్స్ ఏదైతే ఈ 2 lakhs crores వరకు ఉన్నటువంటి పెద్ద మోటార్ కంపెనీ ఇదంతా కూడాను లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 30% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 45% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి కంపెనీ. ఇది కూడా ఆల్రెడీ కన్సాలిడేషన్ నుంచి ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి కూడాను. ఏదైతే లాస్ట్ ఆగస్ట్ దగ్గర నుంచి 5,600 రూపాయలు ఉన్నటువంటి స్టాక్ ఈ రోజు 7,600 రూపాయల వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి కూడా ఇది ఈ ప్రైస్ లో కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఆటోమొబైల్ కంపెనీ. నెక్స్ట్ కాలర్ జగదీష్ చేస్తున్నారు. జగదీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నా దగ్గర 20 ఐనాక్స్ ఇండియా ఉంది సార్. అది చాలా పడిపోతుంది. అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? ఒకటి. రెండోది సీజీ పవర్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? సిజీ పవర్, ఓకే. ఐనాక్స్ విండో యాక్చువల్లీ ఇది కూడా 20,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే ఏంటంటే ఇయర్ కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఈ లాస్ట్ ఈ కొద్ది రోజుల నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. అదర్వైజ్ లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 40% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ సార్ ఇది. కొంచెం ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. మార్కెట్ ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 128, 130 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఏమీ ఎగ్జిట్ కూడా అవలేము కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు మంచి ప్రైస్ వస్తే అక్కడ ఏదైనా ఎనర్జీ దగ్గర నుంచి మారి వేరే సెక్టర్ లోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సీజే పవర్ అన్నది ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh crores కంపెనీ అండి ఇది. అంటే ఏదైతే పవర్ సెక్టర్ లో నెంబర్ 1 గా చెప్పుకోవచ్చు ఉన్న దాంట్లోను. దాంట్లో ఇది లాస్ట్ ఇయర్ మాత్రం మైనస్ లో ఉంది. రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి కూడా మోర్ దెన్ 30% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. మీరు ఆల్రెడీ సీజే పవర్ లో ఆల్రెడీ స్టాక్స్ ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఏదైతే 650 పైన అయితేనే మార్కెట్ లో తీసుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం 590 అలా నడుస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంటే అప్పుడు తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఒక 5,000 షేర్లు ఉన్నాయి సార్, 22 రూపీస్ దగ్గర. అది యావరేజ్ చేసుకోవాలా తీసేయాలా అని? అంటే యాక్చువల్గా ఏంటంటే కంపెనీ కూడా 2,500 కోట్ల కంపెనీ అండి. చాలా చిన్న కంపెనీ. ప్లస్ ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఐపీఓలో గట్రా తీసుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. అది దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ రావడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడైతే యావరేజ్ అయితే చేయొద్దు. ఇప్పుడు మీరు ఆల్రెడీ 25 అయితే ఇప్పుడు ఆల్రెడీ 14 రూపీస్ నడుస్తుంది. అంటే ఎంత పెద్ద దాంట్లో చిన్న స్టాక్ కాబట్టి వెయిట్ చేయండి. కొంచెం మార్కెట్ లో మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో గట్రా వెళ్ళాలనుకుంటే కొంచెం ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ మంచి ప్రైస్ లో ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ అలాంటి అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రైస్ తక్కువ ఉన్నంత మాత్రాన మనకి మార్కెట్ లో వచ్చే మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటారు. అలాగే ఉంటుంది సార్.
అదే ప్రస్తుతానికి అయితే మాత్రం వెయిట్ చేయండి, ఏదైనా యావరేజ్ కంటే చేయొద్దు, ఎందుకంటే చాలా చిన్న క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి బ్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి ఏదైనా మంచి ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి రెగ్యులర్ బ్యాంక్స్ లో రావడం ప్రయత్నం చేయండి సార్. యా, నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు కృష్ణ అండి. పంకజ్ పాలిమర్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. నావి ఉన్నాయి, తీసేయాలా ఉంచాలని. యా ఇది కూడా చాలా చిన్నది, 30 crores కంపెనీ అండి. ఇది ఇంత చిన్న ఆటలో పెడితే మనకి ఎప్పుడైనా సరే మనం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే స్మాల్ క్యాప్ పెట్టద్దు అన్నది కాదు, కానీ కాకపోతే మీరు తీసుకున్నది మాత్రం ఇది చిన్న బ్యాంక్ అయినా సరే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆపరేటెడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు. ఇది మార్కెట్ లో ఒక స్పీడ్ గా వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. మీరు ఆల్రెడీ ప్రైస్ ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా 55 వరకు వెళ్ళింది, చిన్నది కాబట్టి ఎనీ టైం మళ్ళీ ఒక అలాగే మళ్ళీ డ్రాస్టికల్ గా పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని దాంట్లో మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్. సార్ వేదాంత కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. యా వేదాంత 2,40,000 కోట్ల కంపెనీ సార్, చాలా పెద్ద కంపెనీ. ఎనీ డిప్ యూ క్యాన్ బై. మంచి ప్రైస్ లో మీకు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా 25 నుంచి 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ తగ్గకుండా పెరిగినటువంటి స్టాక్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో కూడా మనకి 400 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున 600 చిల్లర నడుస్తుంది. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నట్టయితే ఒక 3 years డౌన్ ద లైన్ మీరు పెట్టుకున్నట్టయితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ నరేష్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ తీసుకోవచ్చు సార్, అలాగే కెనరా బ్యాంక్ రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్, తీసుకోవచ్చా? యా జిఎంఆర్ పవర్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 7,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 100 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ ప్రజెంట్ రేట్ లో మాత్రం వద్దు. ఏదైతే ఎప్పుడైతే 110, 111 పైన సస్టైన్ అవుతే మాత్రం తీసుకోండి. ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. కెనరా బ్యాంక్ అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి ప్రైస్ లో ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ 151 దగ్గర కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. ఇది 1,40,000 కోట్ల కంపెనీ, ఇది మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నది కాబట్టి ఇలాంటి దాంట్లో మీరు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మంచి రిటర్న్ రావడానికి అవకాశం. లాస్ట్ ఇయర్ కూడా 50% రిటర్న్ ఇచ్చినటువంటి బ్యాంక్ ఇది. లాస్ట్ 5 years నుంచి కూడా 40% ఎక్కడ తగ్గకుండా రిటర్న్ ఇస్తున్నటువంటి బ్యాంక్ కాబట్టి మీరు కెనరా బ్యాంక్ లో అయితే మీరు ఎనీ టైమ్ యూ కెన్ హోల్డ్ సార్. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ బోత్ ఆఫ్ యూ. సార్ ఈ టారీలు ఒకటి ప్రాజ్ ఇండస్ట్రీ తీసుకోవచ్చండి? ఏం స్టాక్ సార్? ప్రాజ్ ఇండస్ట్రీ, ఇంకోటి టారీల్ ట్రాన్స్ఫార్మర్. ప్రాజ్ ఇండస్ట్రీస్ అదొకటి ఉంది. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైడ్. లేదు సార్, అది రెక్టిఫైడ్. టారీల్ ఒకటి, ప్రాజ్ ఇండస్ట్రీ సార్. ఓకే ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే మాత్రం ఒక 5,700 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 300 రూపీస్ తో చేంజ్ లో నడుస్తున్నది. బట్ లాస్ట్ 2 years కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ఇప్పుడు కూడా మీకు ఏదైనా మార్కెట్ లో ఏదైనా సస్టైన్ మార్కెట్ లో ఏదైనా 400 పైన మార్కెట్ లో ఏదైనా వస్తేనే దీంట్లో మనకు ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అదర్వైజ్ దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. టాటా పవర్ 400 ఉన్నాయి సార్. హుండాయ్ మోటార్ 2,400 ఉన్నాయండి. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే అలా ఉంచమంటారా? ఓకే యాక్చువల్గా టాటా పవర్ అయితే మాత్రం మీరు ఏదైనా యావరేజ్ ఇది కూడా 1,20,000 కోట్ల కంపెనీ సార్. ఇది ఇదైతే లాస్ట్ ఇయరే కొంచెం పెద్దగా ప్రోగ్రెస్ గా లేకుండా ఉంది. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ టాటా పవర్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. దీంట్లో ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నా సరే టాటా పవర్ ఏదైతే 390 పైన మార్కెట్ ఏదైనా మళ్ళీ ఒక టేక్ ఆఫ్ వస్తే అక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా మీరు హుండాయ్ మోటార్స్ చెప్పారు. హుండాయ్ మోటార్స్ మంచి ఏదైతే 1,84,000 కోట్ల కంపెనీ, ఇది ఇబ్బంది అయితే లేదు. మార్కెట్ లో అయితే మంచి ప్రైస్ లోనే ఉన్నది. మీరు ఒకవేళ ఆల్రెడీ ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకున్న ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. మరండి 100% మార్కెట్ లో పైకి వెళ్ళడానికి అయితే మంచి రిటర్న్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ సార్. సార్ ఎన్సీసీ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా లేదంటే తగ్గే వరకు వెయిట్ చేయమంటారా? ఏంటి సార్, ఏ కంపెనీ సార్? ఎన్సీసీ. ఎన్సీసీ ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ సార్. ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 10,000 crores కంపెనీ సార్. ఇదైతే లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మార్కెట్ లో అయితే మూవ్మెంట్ అయితే అంత పెద్ద మూవ్మెంట్ అయితే లేదు. ఒకవేళ ఏదైనా మూవ్మెంట్ వచ్చినా సరే 200 పైన అయితే తప్ప మార్కెట్ సస్టైన్ అవడానికి అయితే అవకాశం లేదు.
ప్రజెంట్ అయితే మాత్రం 140, 150 నడుస్తుంది. 200 పైన మార్కెట్ సెషన్ అవడానికి అవకాశం ఉంది. యా, అశోక్ లేలాండ్ 72లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అడుగుతున్నారు. ఓకే ఓకే, అశోక్ లైలాండ్ హోల్డ్ చేయండి సార్. ఇది 1,10,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 188 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇంకా టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అబౌవ్ 60% మార్కెట్ లో రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. ఈ ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గా ఉంది. వెయిట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ మురళీమోహన్ చేస్తున్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నా దగ్గర కేసీపీ సిమ్ షేర్స్ 15,000 ఉన్నాయండి. అది 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 ఏం చేయాలి? మేము అమ్ముకుని ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఉంచుకోమంటారా? కేసీపీ లిమిటెడ్ కేసీపీ లిమిటెడ్ అండి. 15,500 షేర్స్ ఉన్నాయి. 80 రూపాయల మీద కొన్నాను నేను. 80, 30, 40 మీద. ఇప్పుడు 170 నడుస్తుంది. 15,500 షేర్స్ ఉన్నాయి. 80 రూపాయల యా యా యాక్చువల్గా అయితే మీరు ఒక 50% అయితే మీరు క్యాష్ చేసుకోండి సార్. తర్వాత స్లోగా మళ్ళీ మార్కెట్ 200 పైకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి సార్. సార్, టెక్డి, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఐఆర్సిటిసి గురించి అడుగుతున్నారు. ఫ్రెష్ బై చేయొచ్చా అని. ఐఆర్సిటిసి అండ్ టెక్డి సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఐఆర్సిటిసి యా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ దానికి సంబంధించి సార్. ఇది ఒక 50,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే ఒక 650, 640 రేంజ్ లో నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ అవుతే 200 700 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతుంది, దాంట్లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. బజాజ్ ఫైనాన్స్ సార్ 10% లాస్ లో ఉన్నారంట. సో హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారా? బజాజ్ ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఒక 6 లక్షల కోట్ల కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ ఫైనాన్స్ దాంట్లోను. ప్రజెంట్ అయితే 950 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ 1000, 1100 పైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఒక 3 months టైం అయితే పడుతుంది. 3 months, 6 months డౌన్ ద లైన్ అయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. సొనాటా సాఫ్ట్వేర్ అండ్ వరి ఇంజనీర్స్ సార్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. యా సొనాటా సాఫ్ట్వేర్ అయితే మాత్రం ఒక 10,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే ఏదైతే 350 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైతే 400, 390 పైన 400 పైన మనకి ఏదైనా సస్టైన్ అయితే అక్కడి నుంచి మార్కెట్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ హరి చేస్తున్నారు. హరి గారు నమస్తే అండి, మాట్లాడండి. అవును సార్. సార్ ఇప్పుడు వర్ధమాన్ టెక్స్టైల్స్, ఎస్ఆర్ఎఫ్ ఈ రేంజ్ లో కొనొచ్చండి? వర్ధమాన్ టెక్స్టైల్స్, ఎస్ఆర్ఎఫ్ అండి ఈ రేట్ లో కొనొచ్చా? ఎస్ఆర్ఎఫ్ అవునండి. ఎస్ఆర్ఎఫ్ అయితే మాత్రం ఇది చాలా మంచి కంపెనీ అండి. 90,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 3,000 రేంజ్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా 20% యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. ఇక్కడ ఏదైతే మార్కెట్ లో కొంచెం వాలటైలిటీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో అయితే ఇప్పుడున్న ప్రైస్ లో అయితే తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు సార్.